హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందని ఒక సామెత. అదే కాలం కలిసి వస్తే మట్టి ముట్టుకున్న బంగారమే అవుతుంది. ఇది ఖచ్చితంగా ఈ రోజుల్లో సోషల్ ప్లాట్ఫామ్ మీద వైరల్ అవుతూ ఫేమస్ అవుతున్న వాళ్ళ దృష్టిలో ఈ సామెత నిజమవుతుంది. అంటే కాలం కలిసి రానప్పుడు ఒక్కసారిగా సెలబ్రిటీ హోదా కాస్త జీరో స్థాయిలకు పడిపోవడం, అదే అదృష్టం కాలం కలిసి వస్తే మట్టి ముట్టుకున్న బంగారం అవ్వడం. ఈ ఉదాహరణలు మనం సోషల్ ప్లాట్ఫామ్ మీద రోజు చూస్తూనే ఉన్నాం. సోషల్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా అయితే పబ్లిసిటీ సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవడంతో ఫేమస్ అనే బరలెక్క, అదే సోషల్ ప్లాట్ఫామ్లో ఆమె వ్యక్తిగత జీవనం గురించి, వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనలను వెలుగులోకి రావడంతో ఆటోమేటిక్గా ఆమె మీద నెగటివ్ ట్రోలింగ్ జరిగింది. ఇది కూడా చూసాం. అలాగే ఇప్పుడు హైదరాబాదులో కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ అనేది చాలా వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఆమె అనుకోకుండా వైరల్ అవ్వడం, ఆ వైరల్ ఇంకాస్త పెరగడంతో ఏకంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం, ట్రాఫిక్ పోలీసులు నిలిపివేయడం. దీంతో రేవంత్ రెడ్డి గారు, మరి అది తెర వెనక చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. అది ఎంతవరకు నిజం తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం వెంటనే రేవంత్ రెడ్డి కుమారి ఆంటీకి హోటల్ తెరుచుకునేందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అతను ఆదేశాలు ఇచ్చడం, ఆ తర్వాత వైరల్ అవడం. దీంతోపాటు తెల్లారి డామిట్ కథ కాస్త అడ్డం తిరిగింది. నిరుద్యోగులు ఏకంగా కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇస్తూ, రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చినప్పుడు మా జీవోలు రద్దు గురించి అడగండి, మా ఉద్యోగాల గురించి అడగండి అంటూ ఆమెని మీద ఒత్తిడి చేసిన విధానాన్ని కూడా చూసాం. ఇప్పుడు ఇంకొక వార్త కుమారి ఆంటీ గురించి వైరల్ అవుతుంది. అది కుమారి ఆంటీ ఇతివృత్తం డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో త్వరలో రాబోతుందంటూ పోస్టరు విడుదలైంది. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతుంది. కుమారి ఆంటీ జీవిత కథను ఆధారంగా ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారని, అది 3 నుంచి 4 ఎపిసోడ్లు ఉంటుందని, జీవనయానంలో ఆమె గుంటూరు నుంచి ఏ విధంగా ప్రయాణించి ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిందో అంటూ ఒక కథనంతో నెట్ఫ్లిక్స్ వాళ్ళే స్వయంగా ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు అంటూ కూడా ఈవెంట్స్ పోస్టర్తో సహా నెట్టింట్లో కొన్ని వైరల్ అవుతున్నాయి. డాక్యుమెంటరీ పేరు, ఆ డాక్యుమెంటరీ ఫేమస్ అనే టైటిల్ తోటి ఒక 3 నుంచి 4 సిరీస్ వచ్చేలా ప్లాన్ జరిగిందంటూ కూడా సోషల్ ప్లాట్ఫామ్లో వైరల్ అవుతూ ఉంది. నిజంగా మరి ఇది వాస్తవమా అబద్ధమా? ఈ స్థాయికి ఆమె క్రేజ్ ఉందా? అసలు నెట్ఫ్లిక్స్ అనే సంస్థ ఒక సాధారణమైనటువంటి మహిళ సగటు జీవితం గురించి ఎందుకు డాక్యుమెంటరీ తీస్తుంది అంటూ కూడా రకరకాల కామెంట్స్, ట్రోలింగ్స్ కూడా ఒకవైపు జరుగుతూనే ఉంది. నెట్ఫ్లిక్స్ కనుక ఈ విధమైన చిత్రం తీస్తే, ఈ విధమైన డాక్యుమెంటరీ చేస్తే స్వయంగా ప్రకటిస్తుంది కదా. కానీ అలా కాకుండా నెట్ఫ్లిక్స్ పేరు మీద సోషల్ ప్లాట్ఫామ్లో రకరకాలుగా పోస్టర్లు కనిపించడం, నిజంగా ఇది సోషల్ మీడియాలో తప్పుడు కథనాలంటూ కుమారి ఆంటీని ట్రోల్ చేస్తున్నారంటూ కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం మంది కొంచెం ఆలోచిస్తూ చెప్తున్న విషయం ఏంటంటే, బహుశా ఎవరు ఔత్సాహికులు ఈ వైరల్ అవుతున్న టాపిక్ని క్యాచ్ చేసుకోవడం కోసం వారు ఈమె కథాంశంతో ఏదైనా డాక్యుమెంటరీ నిర్వహిస్తున్నారేమో, ప్రయత్నం చేస్తున్నారేమో, దాని తాలూకు పోస్టర్ రిలీజ్ అయి ఉండవచ్చు అని కూడా కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఏదైనా సరే వైరల్ అవుతున్న విషయాన్ని కానీ, మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న టాపిక్ను కానీ సేల్ అవుట్ చేసుకోవడం అనేది అందరూ చేసేటువంటి పని. కాబట్టి ఖచ్చితంగా డాక్యుమెంటరీ ఇప్పుడు కుమారి అంటే టాపిక్స్ బాగా వైరల్ అవుతున్న దృష్ట్యా బహుశా మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, ఓపెనింగ్స్ ఉంటాయి డాక్యుమెంటరీకి అని చెప్పేసి అనుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ కానీ ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైనా సరే వీటిని ఏదైనా ఔత్సాహిక నిర్మాణ సంస్థ బహుశా తీసే ప్రయత్నం చేస్తుండవచ్చు. అలా చేసిన ఆశ్చర్యపనక్కర్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి టాపిక్ ఐటమ్స్ను వైరల్ అయినప్పుడు ప్రత్యేకంగా ఖర్చు పెట్టి మనం పబ్లిసిటీ చేసి దాన్ని చూడండి అని చెప్పాల్సిన అవసరం రాకుండడం, దానికి ఆల్రెడీ వైరల్ అయిన అంశం కాబట్టి ఈజీగా ప్రేక్షకులకు చేరుతుంది, అట్లాంటి పబ్లిసిటీ వస్తుంది. దానివల్ల ఫ్రీ పబ్లిసిటీ తోటి కేవలం ప్రొడక్షన్ కాస్ట్ మనం పెట్టుకుంటే చాలు, పబ్లిసిటీ ఖర్చు లేకుండా ఈ ప్రాజెక్ట్ అనేది వ్యూవర్స్ని చేరుతుందనే ఉద్దేశం ఉండవచ్చు. బహుశా ఇలాంటి నిర్ణయం మంచి నిర్ణయమే కావచ్చు. మంచి ఐడియా చేశారంటూ కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా మాయా ఇదంతా కూడా రాత్రికి ఎవరినైనా హీరోలను చేస్తుంది, అదే ఆ అర్ధరాత్రి అదే నిమిషంలో జీరోలను చేస్తుంది. కాబట్టి ఈ సోషల్ ప్లాట్ఫామ్లో ఏదైనా సాధ్యమే. ఎక్కడి కుమారి ఆంటీ, ఎక్కడి బేబీ ఆంటీ, ఎక్కడ పాటలు పాడేటమో, ఎక్కడ మండన్ మన గతంలో చూసాం బొంబాయిలో
ఆమె భిక్షగత్తకు కూడా ఫేమస్ అయ్యి సెలబ్రిటీ స్థాయికి వచ్చింది. రకరకాల మంది, రకరకాల వ్యక్తులు, రకరకాలటువంటి విన్యాసాల ద్వారా ఫేమస్ అవ్వడం, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవ్వడం, వాళ్ళు కూడా దాన్నే జీవనాధారం చేసుకుంటూ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా యాడ్స్ రూపంలోనూ మార్కెటింగ్ చేసుకుంటూ వాళ్ళు కూడా జీవనాన్ని గడిపిస్తున్నారు. మొత్తం మీద ఇదంతా డిజిటల్ మాయ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.